సమస్తాన్ని కలిగించిన సృష్టికర్త యొక్క మాటలు మీకు వినిపించాలని, మీరందరూ క్షేమముగా ఉండాలని, మీరందరూ సంతోషముగా ఉండాలని, మీరందరూ దేవుని చేత ఆశీర్వదింపబడాలని, మీరందరూ బాగుపడాలని, మరి ముఖ్యముగా మీరు రక్షణ పొందాలి. ఈ భూమి మీద ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. మన తాతలు, మన తండ్రులు, మన పితరులు ఎంతోమంది ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి వారి వారి పనులు చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనము కూడా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన లోకము కాదు. మనిషి ఎంత గట్టిగా జీవించినా, ఎంత బలముగా ఉన్నా, ఎంత అందముగా ఉన్నా, నువ్వు ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత అధికారమైనా, ఎంత పేరున్నవాడవైనా, ఏ భూములున్నా, పుట్టలున్నా, ఏ ఉన్నా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి నీవు వెళ్ళిపోవాలి. ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక దినాన మరణం అనే పేరుతో మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి గర్భంలో నుంచి పుట్టుక అనే పేరుతో ఈ భూమి మీదకి మనం వచ్చాం. పుట్టుక అనే పేరుతో తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఈ లోకం చూసాం, ఈ భూమి చూసాం, ఈ చెట్లు, శ్యామలు, కొండలు, మరి ఆకాశము, భూమి సమస్తము చూసాం. ఎలా చూసామంటే దేవుడు ఈ భూమి మీదకి మనకి తల్లి గర్భం ద్వారా పంపించాడు. మరి పైన లోకం ఒకటి ఉంది, అది దేవుడుండే లోకం, మహాలోకం, పరలోకం, పుణ్యలోకం, స్వర్గం, అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తుంటారే. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మరో దారి ఉంది. ఆ దారి మరణం. మరణం అనే దారితోనే ఆ లోకానికి వెళ్ళాలి. ఆ దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే నీవు మరణించాలి. మరణించే లోపే నీ జీవితం ఎలా జీవించావు, ఎలా బ్రతుకుచున్నావు, నీ కంటి చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా చెడు చేస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు ప్రియులారా. నీకున్న వ్యసనాల ద్వారా మరి దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకి ఈ భూమి మీదకి పంపించాడు. మరి పరిశుద్ధంగా ఉండమా? దేవుడు మనల్ని ఎలా పుట్టించాడో తెలుసా? మనం ఎలా పుట్టించాడో తెలుసా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కట్టుబట్టలతోనే పుట్టి దివంగరంగానే మనం వచ్చాం. దేవుడు యథార్థవంతులుగా మనల్ని భూమి మీద పంపిస్తే మనము అనేకమైనటువంటి పాపములను పడిపోయాం. నోటి మాటలతో బూతులు, తిట్టులు, ఎవరు సరిగ్గా బాగుపడితే చూడలేం. ఒక అమ్మ ఎక్కువ వస్తువులు వేసుకుంటే ఓర్చుకోలేని తనం, ఒకరు భూమి ఎక్కువ సంపాదించుకుంటే ఓర్చుకోలేం. ఇదంతా పాపమేనండి. మరి పాపముతో చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? భయంకరమైనటువంటి నిత్య నరకం. అది పాపుల కోసం ఏర్పాటు చేసినటువంటి అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతే మీ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం 60, 70, 80 ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా, పాపముతో బ్రతికి చనిపోతే భయంకరమైనటువంటి నిత్య నరకం ఉంది. ఈ భూమి మీద మనుషులు సృష్టించుకున్నటువంటి మరి రాజ్యాంగం ఉంది. చిన్న తప్పు చేస్తే నీ పొరుగువాడదో, నీ ఇరుగువాడదో ఏదైనా దొంగలిస్తే, ఎవరికైనా ఏ తప్పు చేస్తేనే పోలీస్ స్టేషన్లు, కోర్టులని ఉన్నాయే. ఈ భూమి మీద మనుషులు నిర్ణయించుకున్నటువంటి రూల్స్ ఎలా ఉంటే నీకు జీవితాంతము దేవుడు నీకు ఆహారం ఇచ్చి, భార్యనిచ్చి, తల్లినిచ్చి, పిల్లలనిచ్చి, అన్నదమ్ములనిచ్చి, ఎంత ప్రేమ కలిగించి దేవుడు మీకు అందరికీ ఇవన్నీ పెడితే, మరి దేవుని కోసం నువ్వు బ్రతకకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తే భయంకరమైనటువంటి నిత్య నరకం ఉంది. ఆ నరకానికి వెళ్ళిపోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమాలోకాలకు వెళ్ళలేకపోతున్నారు. అందరూ పాపం చేసి, నేనేం పాపం చేశానయ్యా, నేనేం తప్పు చేశానంటే అందరూ ఏ భేదం లేదని చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట ఈ భూమి మీద. నీతిమంతుడు అనేవాడు ఎవరూ లేడంట. ఎవరు లేరు ఈ భూమి మీద, నీతిమంతుడు అనేవాడు ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ లోకానికి వెళ్ళలేకపోతున్నారు. దేవుడు పైలోకంలో ఆలోచించాడు, నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నేనుండే స్థలానికి రావాలి, నేనుండే ఆ స్వర్గానికి రావాలని దేవుడు ఆలోచించి ఏం చేస్తే నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ఆ మహిమోన్నతమైనటువంటి ఆ మహాదేవుడు, నువ్వు నేను మనం అందరము ధరించుకున్నటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి ఆకారముతో, శరీర ఆకారముతో మనిషిలాగా నరవతారిగా ఈ భూమి మీదకి 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి యేసు ప్రభువుగా వచ్చాడు. ఆయనే మహాదేవుడు, మహాత్ముడు, భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త.
ఆ దేవుడు ఈ భూమి మీదకి నువ్వు నేను మనం అందరము చేసినటువంటి పాపాల నిమిత్తము వచ్చి మనం చేసినటువంటి పాపాలు ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన భుజం మీద వేసుకొని పాప భారం మోసుకొచ్చున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. మనం యేసు క్రీస్తు దగ్గరికి చేరితే నీలో ఉన్నటువంటి పాపం పోతుంది, నీలో ఉన్నటువంటి పాపం పోయి, నీలో ఉన్నటువంటి మరణం పోయి ఆ స్వర్గలోకానికి వెళతావు. ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరణం అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ స్వర్గానికి చేరాలంటే ఈ భూమి మీద రక్షకుడు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మితే ఖచ్చితంగా నీకు ఆ పరలోకం ఉంది. అందుకోసమే దేవుడు చెబుతున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెబుతూ ఉన్నాడు. అవునండి, నమ్మాలి, ఈ భూమి మీద నమ్మాలి. యేసుక్రీస్తు నిజంగా మా కొరకు రక్తము కార్చాడు, మా కోసం కొలవరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అని నీవు ఏ రోజైతే నమ్ముతావో అని నమ్మిన రోజే నీకు రక్షణ, నీకు స్వర్గం, నీకు పరలోకం, ఆ పుణ్యలోకం దేవుడుండి ఆ మహాలోకానికి నీవు వెళ్ళిపోతావు. మరణం, ఈ భూమి మీద నేను మరణం తప్పించుకుంటాను, నాకు మరణం రాదు అని నీవు ఎవరైనా అనుకోవడానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నాడు, మరణం రుచి చూడక బ్రతుకు నరుడెవడు. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ జీవితం, నిత్య జీవం ఉంది. మరణము లేని లోకం ఒకటి ఉంది, మరణము లేని లోకం ఒకటి ఉంది. ఆ లోకమే స్వర్గలోకం. ఆ లోకానికి, మరణము లేని లోకానికి నీవు వెళ్ళాలంటే ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలి. నిజంగా ఆయన వలనే నాకు స్వర్గం వస్తుందని నమ్మాలి, విశ్వసించాలి. నా పాప క్షమాపణ ఆయన వలనే కలుగుతుంది, నాకు రక్షణ ఆయన వలన కలుగుతుందని నువ్వు నమ్మితే నీకు స్వర్గం దొరుకుతుంది. ప్రియులారా, గ్రామ ప్రజలారా ఆలోచించండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆ స్వర్గలోకం మీకు వస్తుంది. యేసుక్రీస్తుని నువ్వు విశ్వసిస్తే నీలో ఉన్న పాపం పోతుంది. యేసుక్రీస్తు నా రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే ఆ స్వర్గలోకం మీకు వస్తుంది. ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ప్రియులారా, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ గ్రామానికి మమ్మల్ని పంపించారు. మీరందరూ బాగుపడాలి, రక్షింపబడాలి, దేవుని చేత ఆశీర్వదింపబడాలి, మీ పాడి పంటలు ఆశీర్వదింపబడాలని యేసు ప్రభు మాకు మీ గ్రామానికి పంపించాడు. ప్రియులారా, ఆలోచించండి. నిజంగా పాప క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు మాత్రమే పాప క్షమాపణ ఇవ్వగలడు. ఎందుకంటే మనుషుల కోసం ప్రాణం పెట్టే దేవుడు. ఎవరు ఇవ్వగలరా? మా ఇంట్లో రక్తం కావాలి, ఒక బాటిల్ రక్తం కావాలి, మా నాన్నకో, మా చెల్లికో, మా అక్కకో, మా అన్నకో బాటిల్ రక్తం కావాలని అంటేనే నేనివ్వను, నేను నీరసంగా ఉన్నాను, అవసరమైతే డబ్బులు ఇచ్చి కొనిద్దామని అంటారే. చుక్క రక్తం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇంకా మనం పాపులుగానే బ్రతుకుతుండగానే, ఇంకా పాపములోనే జీవించుచుండగానే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం ఇచ్చారండి, ప్రాణం ఇచ్చాడండి. ఎవరైనా ఇవ్వగలరంటే ఎవరు ఇవ్వలేరు. సొంత కుటుంబమే ఇవ్వలేరు రక్తం, సొంత కుటుంబమే ఇవ్వలేరు ప్రాణం. కానీ మన అందరి కొరకు ఆయన, మనం బ్రతుకుంటుండగానే, ఇంకా పాపంలో ఉంటుండగానే ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనండి మహాదేవుడు. ఆ దేవుడిని నువ్వు నమ్ముకుంటే ఈ భూమి మీద నీకు సంతోషముగా ఉంటావు, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఆ మహాలోకం, ఆ పరలోకం కూడా చేరిపోతావు. ప్రియులారా, కాబట్టి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రామ పెద్దలారా, ప్రజలారా ఆలోచించండి. ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం మీ గ్రామానికి వచ్చింది. రక్షణ పొందండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించండి. మీరు పాప క్షమాపణ పొంది ఆ పరలోకానికి చేరిపోతారు. అటువంటి కృప మీకు, మీ గ్రామానికి దేవుడు దయచేయును గాక.